నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరారిం రామం గోవిందం దధివామం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన 50 మందికి, మూలా నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందర మూలా నక్షత్రం, తర్వాత అంగారక గ్రహం, తర్వాత రాహుగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ మూలా నక్షత్రం జగజ్జనని పార్వతీదేవి అమ్మవారి నక్షత్రం. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, అలాగే మూలా నక్షత్రం సరస్వతీదేవి నక్షత్రం. అంచేతను ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో 50 మంది విద్యార్థులలో సంపూర్ణమైన తేజస్సుతో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణత అవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ, నేను ఉన్నది పరమ పవిత్రమైన నెల్లూరులో చక్రాల వారు స్థాపించిన ఆది శంకర ధ్యాన మందిరం. ప్రపంచంలో చాలా చోట్ల చూస్తూ ఉంటాను. ఈ ఉమ్మడాస్తులు ఏం చేయాలి అనుకుంటూ ఏదైనా అందరికీ 20 గజాలు 30 గజాలు 40 గజాలు అలా వస్తూ ఉంటాయి. అది అమ్మేసి డబ్బులు తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఒకళ్ళే తీసుకుని మొత్తం ఒక బిల్డింగ్ కట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఈ చక్రాల వారి యొక్క పూర్వ పురుషుల యొక్క పుణ్యం ఏమిటో ఈ చక్రాల వారి సోదరులు ఆదిశంకర ధ్యాన మందిరం ఒకటి పెడతామని చెప్పి అనుకుంటాం. అది చాలా చాలా ఋషీశ్వరులకి, యతీశ్వరులకి, వేద పండితులకి అనేక మందికి ఈ ఆదిశంకర ధ్యాన మందిరం నెల్లూరులో ఆశ్చర్యం కల్పించడం. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ప్రతి సంవత్సరం జగద్గురు భారతదేశ మహాస్వామి వారి వర్ధంతి సందర్భంగా, జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారి వర్ధంతి సందర్భంగా ఒక వేద సప్తాహం సంపూర్ణ కృష్ణయజుర్వేదంతో కూడిన వేద సభ నిర్వహిస్తూ ఉంటాం. ఒక సంవత్సరం కరోనాలో ఇదే ఆదిశంకర ధ్యాన మందిరంలో వీరి యొక్క సౌజన్యంతో చాలా చక్కగా నిర్వహించాం. కరోనాలో ఎటువంటి ఎవరికి ఏమీ ఇబ్బంది కలగలేదు. ఈ నెల్లూరులో ఉండే ప్రజలందరూ కూడా వచ్చి ఆ వేదగంగలో స్నానం చేశారు. అది చేతను ఇక్కడ ఈ ఆదిశంకరులే కాకుండా అనేక మంది దేవతామూర్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పీఠస్థిత సమస్త దేవతల యొక్క అనుగ్రహం వల్ల సకల జనులు కూడా సకల శ్రేయస్సులు పొందాలని ఆకాంక్షిస్తూ ఈ ఆదిశంకర ధ్యాన మందిరం చక్రాల ట్రస్ట్ వారి యొక్క ఆదర్శప్రాయమైన విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడం, లేకపోతే బ్రాహ్మణ లేని ఆడపిల్లలకి వాళ్ళకి వివాహానికి సహాయం చేయడం, అలాగే కర్మకాండల సహాయం, అనేక ఆదర్శాలు ఉన్నాయి. వారి యొక్క ఆదర్శాలు చాలా ఆదర్శప్రాయంగా నెరవేరాలని, ఆదర్శప్రాయంగా నెరవేరేటట్టుగా ఆది చక్రాల ట్రస్ట్ వారికి వనరులు సమకూరాలని ఆ వేద పురుషుడు ప్రార్థిస్తూ ముందర మూలా నక్షత్రం. ఓం మూలం ప్రజాం వేరవదేం విధేయ పరాజ గోభర్ నక్షత్రం సమక్తం ఆత్మోయాజమానాయ మయ్యం ఆర్నో అంజసు విదే దాదు మూలం నక్షత్రం ఇదే తుదందే పరాజయం వాచారణదామి శివం ప్రజాయే శివమస్తు వైద్యం ప్రజాపతిర్వాకామేద మూలం ప్రజామిందేయేది స ఏకం ప్రజాపతే మూలాయ జరున్నరోమదు తతో వై సమూలం ప్రజామవిందత మూలమో హవై ప్రజామిందతే ఏ ఏకేన హవిజాయతే యౌదేన దేవం వేద సోత్రజోహదే ప్రజాపతే స్వాహ మూలాయ స్వాహ ప్రజాయై స్వాహేతి. అధిదేవత ప్రతిదేవత సహిత మూలా నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. అంగారక గ్రహం. ఓం అగ్నిర్మోర్ధాదివంతపదే పృథివ్యా అయం అపాగం వేదానం సజన్వతే శోభా పృథివ్యక్షరాజవేషనే ఇచ్ఛారస్సర్వద ప్రధాన క్షేత్రస్య పతినామయనో హితేనేవ జయామసి యావశ్వం వానైత్రాసనో మృడాదీదురే. అధిదేవతా ప్రతిదేవతా సహిత అంగారక గ్రహానుగ్రహ సిద్ధిరస్తు. రాహుగ్రహం. ఓం
कयानश्चित्रामवधूते सदा दर्शता कयानितिष्ठयावृता आयन्नो पुष्टिरग्रवेदसरं मातरं मुना विदरञ्जप्रयं सुवा नमोऽस्तु सर्वेभ्यो ये के च पृथिवी मनो ये अन्तरिक्षे ये दिवितेभ्यः सर्वेभ्यो नमः अधिदेवता प्रतिदेवता सहिता राहुग्रहानुग्रह सिद्धिरस्तु ओम देवेन्द्राय नमस्तुभ्यं देवेन्द्र प्रियभामिनी विवाहं भाग्यमारोग्यं श्रियं पुत्रांश्च देहि मे नमोऽस्तु सर्वेभ्यो ये के च पृथिवी मनो ये अन्तरिक्षे ये दिवितेभ्यः सर्वेभ्यो नमः ये दोरोचरे दिवो ये वा सूर्यस्य रश्मिषु एकांशुसदकृतन्तेभ्यः सर्वेभ्यो नमः या इषभो या तुधानाराये वावरस्वते नूरुणु हेमावटे गजेन देतेभ्यः सर्वेभ्यो नमः ज्ञानशक्तिधरस्कन्धवल्ली कल्याणसुन्दर देवसेना महकान्त सुब्रह्मण्य नमोऽस्तुते हनुमानञ्जनासूनो वायुपुत्रो महाबलः रामेश्चम्बलधरसकः लिङ्गाच्चोरमदविक्रमः उदविक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य सर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन् नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमनोगतः अजाड्यं वाक्पटुत्वञ्च हनुमत्स्मरणात् भवेत् ओम हे नमानोवर्णाय नमानो हे नमानोवर्णे हे नमानाय नमानो हे नमानोवर्णे वर्णे हे वर्णवर्णे बोधि हे वर्णवर्णे बोधि यह बोधि हे बोधि हे बोधि आयुषे दीर्घायुत्वाय गृह्णामि शतमानं भवति पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते अधिदेवता प्रतिदेवता सहित मूला नक्षत्राधिष्ठान देवता रूपेण अधिदेवता प्रतिदेवता सहित अंगारक ग्रहानुग्रहेण अधिदेवता प्रतिदेवता राहुग्रहानुग्रहेण शारदा चंद्रमौलेश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण सिंहपुरी स्थित रंगनाथ स्वामी दिव्यानुग्रहेण सिंहपुरी स्थित मूलापेट स्थित मूलस्थानेश्वर स्वामी दिव्यानुग्रहेण चोन्नवाड़ कामाक्षी परदेवता दिव्यानुग्रहेण च समस्त पुरुषोत्तम मासाधिष्ठान देवता पुरुषोत्तमस्य दिव्यानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुम्बानां सबान्धवानां सपरिवाराणां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय भयाय आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु देशोऽयं निरुपद्रवोऽस्तु विश्वस्य कल्याणमस्तु सर्वे जनाः सुखिनो भवन्तु चतुस्सागरपर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु भारत सैनिकानां वैदिक मार्ग प्रवर्तकानां च वीर्यवत्तरत्व सिद्धिरस्तु विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं